Hallelujah. 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 Praise the Lord. 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 పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ చేతులు జోడించి కళ్ళను మూసుకొని ఆడవాళ్ళందరూ నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించెదము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర కృపకూటైన దేవ ఆది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవం నీవే, మరణం నీవే తండ్రి. దేవ ఈ రోజు ఇచ్చినందుకు మీకు కోట్లాది వందనాలు నాయనా. నాయన ఈ రోజు చూడకుండా చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను నాయన. నాయన ముందుగా నన్ను యాంథనీ మీ ఆద్యంలో ఉంచుకోండి నాయన. Proverbs 16:1-3 ప్రకారం మా ఆత్మ మా జ్ఞానం మా శరీరం నీకే సమర్పిస్తున్నాను నాయన. నేను రోమన్స్ 8:16 ప్రకారం 8:16 ప్రకారం మా ఆత్మ మీ ఆత్మతో జతపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. నేను ప్రతి ఒక్క బిడ్డని మీ ఆలయంలో ఉంచుకొని నేను సాతాను ఎటువంటి అంధకార శక్తి చేయకుండా చూడమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ లైవ్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్క బిడ్డని మీ ఆలయంలో ఉంచుకొని ప్రత్యేకంగా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వాళ్ళని మీ ఆలయంలో ఉంచుకొని నేను పడుతున్న ప్రతి ఒక్క బాధని మీ ఆలయంలో ఉంచుకొని ఇంకో ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు నైనా. వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చేసే తప్పుదమ్ములు ని క్షమించి వాళ్ళు ఇంకోసారి చేయకుండా పశ్చాత్తాపం పడే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం ప్రేమ సోదరి సోదరులారా. రాజాది రాజుడా, దేవాది దేవుడా, నీకే స్తుతి మహిమ ఘనత ఆరాధన. రాజాది రాజుడా, దేవాది దేవుడా, నీకే స్తుతి మహిమ ఘనత ఆరాధన.
ప్రతి ఒక్క బిడ్డని ఆధీనంలో ఉంచుకున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డ దీవించమని అడుగుతున్నాను. నేను లైవ్ లో చూసే వాళ్ళని ఆధీనంలో ఉంచుకున్నాను. నేను లైవ్ లో అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను అప్పు సమస్యతో బాధపడుతున్నాను. ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. నేను క్షమించమని అడుగుతున్నాను. నీకెంతో వందనాలు. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను. నేను జాబ్ లేక బాధపడుతున్న వాళ్ళందరినీ ఆధీనంలో ఉంచుకున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆధీనంలో ఉంచుకున్నాను. నేను షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని బాధపడుతున్నారు. వాళ్ళందరినీ ఆధీనంలో ఉంచుకున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని మనోజులని యేసుక్రీస్తు బాధలైన Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరి చేతులు జోడించి కన్నులను మూసుకొని ప్రార్థించదము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర కృపకూతైన దేవాది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవం నీవే, ఘనతవు నీవేనైనా. నైనా బ్రదర్ రాజు గారు బోధించేటప్పుడు ఎటువంటి సాతాను అడ్డు రాకుండా వచ్చుమని ప్రార్థిస్తున్నాను. ఆయన బోధించేటప్పుడు మేము దాన్ని అర్థం చేసుకునేలా మా మైండ్స్ ని మీ ఆధ్యంలో ఉంచుకోండి. అయినా మా తప్పు ఆలోచన అన్నింటినీ మార్చమని ప్రార్థిస్తున్నాను. నైనా చాపిల్ లో ఏం పని అవుతుందో అది మీ ఆధ్యంలో ఉంచుకోండి. నేను ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా పని అన్ని జల్దీ జరిగిపోవాలని ప్రార్థిస్తున్నాను. నేను మీరు సామెతలో చెప్పి ఉన్నారు, మీ పాపాలు కప్పి పెట్టుకోకండి కానీ దేవుడి దగ్గర మొర పెట్టుకోండి అని చెప్పి ఉన్నారు. నేను ఎవరెవరైతే వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటున్నారో వాళ్ళందరికీ ఫర్గివ్నెస్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నేను ఎవరైతే జాబ్ లేకుండా బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీ ఆధ్యంలో ఉంచుకోండి. నేను ఎవరెవరైతే గంజాయికి, సిగరెట్ కి, గుట్కాకి, మందుకి బానిసత్వం ఉన్నారో వాళ్ళందరినీ మీ ఆధ్యంలో ఉంచుకొని వారు మారు మంచి పొందే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వారు మారు మంచి పొంది మీ మార్గంలో నడవాలని ప్రార్థిస్తూ మా నాథుడైన యేసుక్రీస్తు తిరు పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పరలోకం నీ సింహాసనం, భూలోకం నీ పాదపీఠం. పరలోకం నీ సింహాసనం, భూలోకం నీ పాదపీఠం. పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనం. నా దేహముని ఆలయం. హల్లెలూయా, 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 Praise the Lord. Praise the Lord. Praise
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యేసువా వందన. యేసువా వందనం. యేసువా స్తోత్ర. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందన. ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్ర. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందన. పరిశుద్ధాత్మదేవా స్తోత్ర. ఆత్మదేవా వందన. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమలో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకం నీ సింహాసనము, భూలోకం నీ పాద పీఠము. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోని మాటలు ఇవి. పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు. ప్రభుని స్తుతించడం. కీర్తన 101వ అధ్యాయంలో చూసిన ప్రభుని ఎల్లప్పుడూ ఆయన పాదాల చింతాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. ఆమేన్. పరలోకం నీ సింహాసనం, భూలోకం నీ పాద పీఠము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 101:1 ఆయన పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు. ఇంకేం పడవమ్మా? నా దేహము నీ నా దేహము నీ ఆలయము. ఆలయము. మొదటి కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయము 13వ వచనము. ఈ పాటలో ఉన్న ప్రతి వచనము, ఈ పాటలో ప్రతి పదాలు, ప్రతి మాట వాక్కై ఉండినది. దైవజనమా, క్రీస్తుని సంగమా, వాక్కుతో స్తుతిస్తున్నాం దేవుణ్ణి. పాటల రూపంలో వచ్చాను పూసలు గుచ్చినట్టుగా గుచ్చి, పూసల ఆహారం చేసినట్టు పాటల పల్లవి యొక్క ఆహారాన్ని చేసి ప్రభువును అర్పించడం ప్రభు బహు గొప్పగా దీవించిన విషయము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు మొట్టమొదటి శుక్రవారము ప్రభు యేసు క్రీస్తుని ప్రత్యేకమైన దినముగా మనం కొలుస్తూ ఉన్నాం. ఈ దినమును చాలా ప్రత్యేకతతో, చాలా గర్వపడే విధముగా, చాలా మర్యాదపూర్వకంగా, చాలా భయముతో, భక్తితో ఫస్ట్ ఫ్రైడే ఉపవాసం ఉండి కూడిక ఏర్పాటు చేసుకుంటాం, ప్రార్థన ఏర్పాటు చేసుకుంటాం, ప్రభుని సన్నిధిలో మనం జీవించాలని అనుకుంటుంటాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నది 2 అంశాల పైన. ఒకటి ప్రైడ్, పొగరు. పొగరు అనగా అహంకారం, అహంభావన, నాదే అన్ని అని ఒక మాట. నేనేం చేసినా నడుస్తుందలే అనుకున్నాను అంశం. రెండవది చాలా చాలా లోతుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిది పొగరు, అగర్వము కూడా అనవచ్చు. రెండవది గౌరవము. అగర్వము, గౌరవము. అగర్వము అంటే అహంకారం, గర్వము అంటే మర్యాద, తగ్గింపు జీవితం. ఎంతటి వాడినైనా నువ్వు గౌరవించి తీరాలి. గర్వముతో కాదు నువ్వు జీవించాల్సింది, గౌరవముతో జీవించాలి. ఇది చాలా అర్థాలు ఉన్నాయి. ముందుగా మనము గర్వము గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ ప్రకారము ఒక దైవజనుడు, ఒక దైవ బిడ్డ, దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు పొందుకున్న ఒక బిడ్డ ఎటువంటి అహంకారము కార్యాలు చేశాడు. దేవునితోనే వెళ్ళి, దేవుని సన్నిధితోనే వెళ్ళి తను తన గర్వాన్ని చూయించుకున్నాడు. అలా చూయించినప్పుడు దేవుడు తనని ఎటు విధంగా శిక్షించాడు, దేవుడు తను ఎటు విధంగా తనని ఏం చేశాడనేది నిజం తెలుసుకుందాం. మనలో గౌరవం ఉండాలా? గౌరవం అంటే మర్యాద, అగర్వం ఉండాలా? ఇది మనం నేర్చుకోబోతున్నాం. 2వ దినచర్య 26వ అధ్యాయము 16వ వచనం నుండి. 2 Chronicles chapter 26 verses 16 onwards. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 2 రాజుల దినచర్య 26వ అధ్యాయము
16వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ రాజు బలవంతుడై కొలది అతని గర్వము పెంచి పెరిగేను. ఆ పొగరు వలనని అతడు పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక యావే మందిరములోనికి వెళ్ళి ధూపపీఠముపై ధూపము వేయుటకై తన దేవుడైన ప్రభు మీద ద్రోహము చేయబోగా యాజకుడైన అజారాయ మరియు 80 మంది ధైర్యము గల యాజకులు రాజు వెంట దేవాలయములోనికి పోయిరి. వారు అతనిని వంచించు, రాజా, ప్రభువునకు సాంబ్రాణి పొగ వేయుట నీ పని కాదు. ఇది ఆరోను వంశస్థులం శుద్ధిపరచిన యాజకులు వేయవలసిన కార్యము కనుక నీవు దేవాలయము నుండి వెలుపలికి పొమ్ము. నీవు ప్రభువునకు ధిక్కరించితివి కనుక ఆయన అనుగ్రహమును కోల్పోతివి అని హెచ్చరించిరి. ఉజియా ధూప కలశమును చేతబట్టుకొని దేవాలయమున ధూపపీఠము చెంత నిలిచిండి ఉండెను. అతడు యాజకుల మాటలు వినని వారి మీద మండిపడేను. వెంటనే అతని నొసటి మీద కుష్టిపోటు మారి ఉండెను. అజారయ మరియు ఇతర యాజకులు రాజు వైపు చూడగా అతని నొసటి కుష్టి సోకిపోయి ఉండెను. వెంటనే వారు అతన్ని దేవాలయం నుండి బయటికి వెళ్ళగొట్టిరి. ప్రభు తనను శిక్షించెను గనుక అతడు తరతరముల దాకా వెలుపలికి వెళ్ళిపోయెను. ఉజియా అమర్నంతము కుష్ఠిరోగిగా నుండెను. అతడు కుష్ఠిరోగి అయి యావి మందిరములోనికి వెళ్ళకుండా ప్రత్యక్షింపబడెను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతనికి బదులుగా అతని కుమారుడు యోతాము రాజాయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే మహిమ చెందునుగాక. సమస్త మహిమ ప్రభునికి చెందునుగాక. 1 కొరింథీ రాసిన లేఖ 10వ అధ్యాయము 31వ వచనం. దైవ జనమా, ఉజియా అనే ఒక రాజు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు ముని మనుమలను కూడా మనం అనవచ్చు. ఈ ఉజియా దావీదు వంశతరముల ప్రకారము రాజు అయినప్పుడు ఈ రాజు రాజ్యాన్ని పరిపాలించడమే ఇతని పని. తన ఆలయంలో ప్రధాన యాజకుడు కాడు. ఆలయంలో ప్రధాన యాజకుడు కాదు. ప్రధాన యాజకుడు అంటే ఐ ప్రీస్ట్. చర్చ్ లో ఫాదర్, పారిష్ ప్రీస్ట్. ప్రధాన యాజకుడు వేరు, రాజు కింగ్ వేరు. ఎలా అయితే మన ముఖ్యమంత్రి ఎలాగో మన ఆలయము ప్రధాన యాజకుడు అలా. ప్రధాన యాజకుడే, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రియే. ముఖ్యమంత్రి వచ్చి చర్చిలో హోలీ మాస్ వెయ్యలేడు. అలా అని ఫాదర్, పారస్పిస్, గురువులు, బోధకులు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించలేరు. రాజు పని రాజుదే, గురువు పని గురువుదే. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, మనిషి చేయాల్సిన పని మనిషి చేయాలి. మనిషి చేయాల్సిన పని గాడిద చేయకూడదు, గాడిద చేయాల్సిన పని మనిషి చేయలేదు. దైవ జనమా, ఈ ఉజియా రాజు దావీదు వంశస్థుల వాడు, వాళ్ళ ముని మనుమడు. రాజు దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు, దావీదు ఇక మీదట నీ రాజ్యములో, ఈ యూదా రాజ్యాన్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని నీ వంశస్థులే పరిపాలిస్తారు. వీరు తప్ప వేరెవరు పరిపాలించరు. ఎందుకనగా దావీదు నువ్వు చేసిన మేళ్ల ముందు వీళ్ళు ఏమాత్రము గొప్ప కాదు. కావున దేవుడు దావీదుకు ఒక ప్రమాణం చేశాడు, ఓడింపిక చేసుకున్నాడు దావీదుతో. దావీదు కూడా దేవుడితో ఓడింపిక చేసుకున్నాడు. అయ్యా, జీవిత కాలంలో నా కుటుంబ సభ్యులే ఇజ్రాయెల్ దేశాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలించాలి. దేవుడు అనుగ్రహించి దీవించాడు ఆ వరాన్ని. కానీ దావీదు చనిపోయిన అనంతరము వాళ్ళ మన్మన్లు వాళ్ళ వంశస్థులు వాక్యాన్ని పక్కన పెట్టేశారు.
వాక్యాన్ని చదవడం మానేశారు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం మొదలుపెట్టారు. ఉజికా కూడా ఒకరోజు ఆలయంలోకి వెళ్ళి దాదాపు అక్కడ 20 నుంచి 25 మంది ప్రధాన యాజకులు ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకులే ఆలయములో ధూప నైవేద్యాలు దేవుడికి ఎక్కించారు. ధూపం అంటే మనం ఇంట్లో సాంబ్రాణి వేస్తాం, ఆ సాంబ్రాణి గురువులు మాత్రమే వేయాలి. అందుకే చర్చ్కు వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం, పారిష్ ప్రీస్ట్, అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్, డీన్, బ్రదరులు మాత్రమే సాంబ్రాణి దేవునికి వేయాలి. ఆల్టర్ బాయ్స్ కూడా ఫాదర్ నిలబడ్డప్పుడు ఫాదర్కి సాంబ్రాణి వేస్తారే తప్ప వాళ్ళు దేవుడికి డైరెక్ట్గా వేయరు. బాగా గమనించుకొని ఉండాలి. సత్యమేమనగా ఇక ఈ ఉజియా రాజు రాజ్యం రాగానే పొగరుతో, అహంభావనతో, నా అంతటి వాడు నేను రాజు, నేను ఏమైనా చేయొచ్చని తలబెరుసుతనముతో, అహంకారముతో ఆలయానికి వెళ్ళి గర్భగుడిలో ఎక్కడైతే దేవుని ప్రధానమైన మందిరములో 10 ఆజ్ఞలు ఆ బాక్స్ లో, కవెనెంట్ బాక్స్ లో పెట్టబడింది, అక్కడికి వెళ్ళి ఇతను ధూప నైవేద్యాలు ఇస్తానంటాడు. సాంబ్రాణి వేయడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు, ఆరోని వంశస్థులో ఉన్న యాజకుడు అజారాయ, చదువు ఒక్కసారి 16-12 చదువు. 2 రాజుల దినచర్య 26వ అధ్యాయము 17వ వచనం. యాజకుడైన అజారాయ మరియు 8 మంది ధైర్యము గల యాజకులు రాజు వెంట దేవాలయంలోనికి. ఎంతమంది ఉన్నారు? 8 మంది ధైర్యము గల యాజకులు రాజు వెంట దేవాలయంలోనికి పోయిరి. వారు అతనిని వంచించు, రాజా, ప్రభు నాకు సాంబ్రాణి పొగ వేయుట నీ పని కాదు, ఇది ఆరోను వంశస్థులైన శుద్ధపడిసిన యాజకులు వేయవలసిన కార్యము, కనుక నీవు దేవాలయం నుండి వెలుపలికి పొమ్ము. అక్కడ 20 మంది కాదు, 80 మంది ప్రీస్టులు ఉన్నారు. రైట్, 80 మంది ప్రీస్టులు ఉన్నారు. 80 ప్రీస్టర్స్ ఇన్ వన్ చర్చ్. 80 మంది, 80 మెంబర్స్, 80 మంది ప్రధాన యాజకులు ఉండగా అక్కడ ఈ రాజు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, తన రాజు కదా, నేను ఏమైనా చేయగలుగుతా, నేను సింహాసనం మీద కూర్చొని తీర్పు చెప్పగలను, నా రాజ్యంలో కరువు వస్తే నా రాజ్య ప్రజలు నేను కాపాడగలను, నేను ఏమైనా చేయగలుగుతా, అలాగే నేను ప్రధానమైన దైవ మందిరానికి కూడా వెళ్ళి సాంబ్రాణి పొగను నేను దేవునికి అర్పించవచ్చు అనే అహంభావన. రాజు కదా, ఈ అహంభావన రాజులకే కాదు, 3 సంవత్సరాలు ఊహ తెలిసిన పిల్లల నుంచి తీసుకొని చచ్చిపోయే ముసలి వాడి వరకు కూడా ఈ పొగరు ఉంది. నేను నా జీవితానికి నేను పెద్ద, నేను ఏమైనా చేయగలను. నేను చేయాలనుకునేవన్నీ, నేను చేయలేని అనుకున్నవన్నీ చేసేస్తా. నేను చేయలేను అనుకున్నవన్నీ కూడా నేను చేస్తాను. నాకు మంచిది కాదని తెలిసినవన్నీ అవన్నీ చేస్తాను, నేను చేయగలను. అహంభావన, అహంకారం. ఈ ఉజియా రాజు కూడా అలాగే చేశాడు. యాజకుడు చేయాల్సిన పని పక్కన పెట్టి ఇతను లోపలికి వెళ్ళి ప్రధాన మందిరంలో దేవునికి ధూప నైవేద్యాలు ఎక్కించాలనుకున్నాడు. అందులో నా ఉజియా రాజు అన్నాడు, అజర్యా ప్రధాన యాజకుడు అంటున్నాడు, రాజైన ఉజియా, ఇది నీకు సబబు కాదు, ఇది చేయాల్సిన నువ్వు కాదు. ఈ మందిరములో ధూప నైవేద్యాలు దేవునికి సమర్పించాలి అంటే కేవలం యాజకుడు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. మీరు రాజు, మీరు ప్రధానమైన మందిరంలోకి అడగకూడదు. అందుకే మనం చూస్తాం సంఖ్యాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నంబర్స్ చాప్టర్ 3 verse 10. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. ఆరోనును అతని కుమారులను యాజక ధర్మము నిర్వహించుటకు నియమింపుము. ఇతరులు ఎవరైనా గుడారము చెంతకు వచ్చిన ఎడల ప్రాణములు కోల్పోదురు. ఆమేన్. దేవుడు దావీదు ఎన్నుకో మునిపే అనగా మోషే ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు.
ఆలయంలో ఆరోన్ వంశస్థులు మాత్రమే నాకు సేవలు చేయాలి, లేవి గోత్రంకు చెందిన వారు మాత్రమే ప్రధాన యాజకులుగా ఉండాలి. అలా కాకుండా ఎవరైనా వచ్చి నన్ను సేవిస్తానన్నా, నన్ను ఆరాధిస్తానన్నా, అనగా ప్రధాన యాజకుడు చేయాల్సిన కార్యాలన్నీ కూడా సర్వసాధారణమైన వాడు వచ్చి చేయలేడు. అలా చేస్తే నేను వాడిని చంపి వేస్తానని ఖచ్చితంగా సంఖ్యాకాండము 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. ఇది ఈ ఉజ్జియా రాజు చదవక, రాజు గలని అహంభావన, రాజు గలని అహంకారము, నేను ఏమైనా చేయగలను ఒక పట్టుదలతో వెళ్ళి 80 మంది ప్రధాన యాజకుడిని దాటి వెళ్ళి అతను ప్రధాన యాజకుడు అవుదాం అనుకున్నాడు. వాక్యాన్ని నేర్చుకోకపోవడం, 10 ఆజ్ఞలను ధ్యానించకపోవడం, 10 ఆజ్ఞలను బట్టి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం ఉజ్జియా రాజు చేసిన తప్పది. ఆ తప్పు ఎందుకు చేశాడంటే తన అహంకారము. నా అంతటి వాడే లేడు, నేను రాజుని, నేనేమైనా చేయగలను. అందరూ అన్ని చేయలేరు. దేవుడు దీవెని బట్టి దేవుడు ఏ వరఫలాలు ఇచ్చాడో ఆ వరఫలాల ప్రకారమే చేయగలరు. ఉదాహరణకు ప్రధాన యాజకుడు, మందిరంలో ప్రధాన యాజకుడు మాత్రమే అప్పమును ఎత్తుకోగలడు. ప్రధాన యాజకుడు మాత్రమే అప్పమును నాలుక దగ్గర అందించగలడు. ప్రధాన యాజకుడు మాత్రమే మందసంలో చేయి పెట్టి దివ్య అప్పమును తీయగలడు. బోధకులు మేము చేయలేము, ప్రవక్తలు చేయలేరు. బిషప్ గా, ప్రీస్ట్ గా, సంఘ పెద్దగా, పాస్టర్గా అప్పమును ముట్టుకునే అధికారం ఉందే తప్ప సర్వసాధారణమైన బోధకులకు ఉండదు. రోమన్ కథలికలో బోధకులుగా అర్హతనే లేదు. ప్రొటెస్టెంట్లో ఉండవచ్చు, ఉంటుంది కూడా. బాప్తిజం ఇవ్వాలంటే ప్రధాన యాజకుడే ఇవ్వాలి, హై ప్రీస్టే ఇవ్వాలి, ప్రాఫిట్సే ఇవ్వాలి. బైబిల్ నియమావళిని పాటించువాడు క్రైస్తవుడు. అహంభావనతో, అహంకారంతో ఉన్నాడు క్రైస్తవుడు కాదు. వాక్య పరిచయను చేయి, వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని నేర్చుకో. ఉజికా అలా తెలిసి తెలియని అజ్ఞానంలో జీవితం జీవిస్తా అంటే దేవుడు ఊరుకోడు. మనం మాట తప్పవచ్చు, మనకు అహంకారం రావచ్చు, కానీ దేవుడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఆయన మాటల్లో ఎటువంటి తేడా ఉండదు, ఆయన ప్రణాళికలో ఎటువంటి తేడా ఉండదు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఈ నాటికి కూడా అది జరుగుతూ ఉంటుంది. పనిష్మెంట్స్ రకరకాలు ఉండొచ్చు, కానీ పనిష్మెంట్ కన్ఫామ్, పక్కా. ఉజ్జియాకి ప్రధాన యాజకుడు అజారియా చెప్తున్నాడు, వద్దునైనా నువ్వు రాజువి, నువ్వు రాజ్యాన్ని మాత్రమే ఏలాలి, నువ్వు ప్రధాన యాజకుడివి కావునైనా దేవునికి ధూప నైవేద్యాలు ఎక్కించాల్సిన గొప్ప కార్యం, అవసరం మాది, మేము చేయాలి, నువ్వు చేయకు. రోజుగా అన్నాడు, నువ్వెవర్రా నాకు చెప్పడానికి? నేను రాజుని, నేనేమైనా చేయగలను. ఈరోజు మనం కూడా మన ఇంట్లో కూడా ఒక్కొక్క ఉజ్జియా ఉన్నాడు. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించము. ప్రభు సత్యాన్ని మనకు అవసరం లేదు, ప్రభుని కృప మనకు అవసరం లేదు, ప్రభుని సత్యమైన జీవితం మనకు అవసరం లేదు. జస్ట్ మనం అనుకునేది చేసేయాలి అంతే. మనం చేయొచ్చు, ఏదైనా చేయవచ్చు. కొన్ని చేయాల్సినవి ఉంటాయి, కొన్ని చేయకూడనివి ఉంటాయి. ఆ చేయాల్సినవి ఏంటో, చేయకూడని పనులేంటో వాక్యం చదివితే కానీ మనకు అర్థం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వాక్యాన్ని చదవక, వాక్యంలోని సత్యాలను తెలుసుకోక, వాక్యంలోని మర్మాలను మనం అర్థం కాక, దేవుని ప్రణాళిక ఏంటో మనకు తెలియక మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పుకు పేరే అహంకారం, అహంభావన. నేనేమైనా చేయగలను, దేవుడు అనుమతించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు ఏమైనా చేయగలవు అంటే దానికి ఒప్పుకోడు. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి, సైంటిస్ట్ చేయాల్సిన పని సైంటిస్ట్ చేయాలి, బోధకుడు చేయాల్సిన పని బోధకుడు చేయాలి. అంత సులభము కాదు ఏది కూడా. కానీ ఆ వరఫలము, ఆ కార్యము చేయడానికి దేవుణ్ణి ఎంపిక చేసుకొని ఉండాలి. నువ్వు డాక్టర్ అవ్వాలంటే నీ చిత్త ప్రకారం డాక్టర్ అవ్వట్లేదు, నీకేదో తెలివి నువ్వు గొప్ప డాక్టర్ అయిపోతున్నావు అనుకున్నావు, అంత లేదు. నీకు ఆల్రెడీ ఆ తెలివిని ఇచ్చిన వాడు, ఆ తెలివిని సమకూర్చిన వాడు దేవుడు. నీదంటూ ఈ లోకంలో ఏది లేదయా, నాదంటూ ఈ లోకంలో ఏమీ లేదయ్యా, అంతయు నీరేనయ్యా. శిలా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, మానవుడు కష్టపడాలి అంతే, ఆ కష్టానికి ప్రతిఫలము ప్రభుని ఆధీనంలో ఉన్నది.
మన ఆధీనంలో లేదు. ప్రభు తలంచి చేయాల్సిన కార్యాలు ప్రభే చేయగలడు. నువ్వు డాక్టర్ అవ్వాలని దేవుడు నిర్ణయించి పంపించాడు, అందుకే నువ్వు డాక్టర్ అయ్యావు. ఈ లోకానికి వైద్యుడు కావాలని ఆయన అనుకున్నాడు, అందుకే నువ్వు వైద్యుడిని చేశాడు. ఈ లోకానికి హృదయాల్ని మార్చే ఒక బోధకుడు కావాలన్నాడు, దేవుడు బోధకుడుగానే నియమించాడు. నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరిక, నేను ప్రీస్ట్ అవ్వాలని. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ లో మా ప్రాంతంలో ఉన్న ఆలయం దగ్గర నేను ఎవ్రీ ఇయర్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ చేసేవాడిని. ఆలయ పండుగ దగ్గర ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టేవాడిని. నేను ప్రత్యేకంగా ప్రీస్ట్ వేషం వేసుకుని వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన ఇంగ్లీష్లో అవలీలుగా చెప్పేవాడిని కాబట్టి వాళ్ళు టక్కన ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవారు. ఒక 3 సంవత్సరాలు నేను కంటిన్యూగా అలా ప్రీస్ట్ వేషం వేసి 3 ప్రైజులు కొట్టినా. 4వసారి ఎప్పుడు ప్రీస్ట్ అయింది, ఒక్కసారి భిన్నంగా కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దామని బిచ్చి కూడా వేషం వేసిన. ప్రైజ్ కాదు కదా, చాక్లెట్ ముక్క కూడా ఇవ్వలేదు నాకు. చాక్లెట్ ముక్క కూడా నాకు ఇవ్వలేదు. మా నాన్న మా అమ్మ తలంచారు. మా ముగ్గురు కూడా నాకు, మా నాన్నకి 4 పిల్లలు ఉండగా ఇంటికి పెద్దవాడిని, 4 అన్నతమ్ముళ్ళు. మా నాన్న మా అమ్మ అనుకున్నారు, పెద్దవాడిని ఫాదర్ని చేస్తాను, మధ్యవాడిని పోలీసు వాడిని చేస్తా, 3వ వాడిని లాయర్ని చేస్తాను. ఏదో శోభన్ బాబు సినిమా చూసి, మూగ మనసుల సినిమా చూసి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాస్తవం ఏంటంటే పెద్దవాడు అనగా నేను ఫాదర్ వేషం వేసి ఫాదర్ అవ్వాలనుకున్నా, కానీ ఫాదర్ అవ్వలేదు, పాస్టర్ అయినా. ప్రైస్తలాడు. 2వాడిని పోలీస్ చేస్తా అనుకున్నారు, 2వాడు పోలీస్ కాలేదు కానీ పచ్చి తాగుపోతాడు. 3వ వాడు లాయర్ అవుదాం అనుకున్నాడు, వాడు లాయర్ అవ్వలేకపోయాడు కానీ న్యాయం గురించి పోరాడి చనిపోయి ఈరోజు ప్రభు చెంతన ఉన్నాడు. నీవు తలంచితే ఏమీ జరగదు, ఆయన తలంచాలి. నీ కోరికలను ఈ లోకంలో ఏమి నెరవేర్చుకోలేవు, ఆయన కోరికలు మాత్రమే నెరవేర్చాలి. నీ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించలేవు, ఆయన ప్రణాళిక ప్రకారమే జీవించాలి. నీ జీవితాన్ని నువ్వు ఎంత సరిదిద్దుకున్నా నువ్వు సరిదిద్దుకోలేవు, నీ జీవితాన్ని ఆయన సరిదిద్దాలి. ఆయనే నీకు సమస్తము. ఉజికాయి చెప్పాడు, నువ్వు రాజ్య పని మాత్రమే చేయి. నువ్వు రాజ్యం ఏడు, ప్రజల బాగోగులు చూడు, ప్రజల అనారోగ్యాన్ని చూడు, ప్రజల ఆహారాలు చూడు, ప్రజల మంచి చెడులు చూడు, ఎవరి కుటుంబంలో గొడవ కాకుండా శాంతి సమాధానం చూడు, ఇజ్రాయెల్ని అభివృద్ధిలో తీసుకురా. కానీ ఉజికాయ రాజ్యం ఉందని, తను రాజు అని, తనకి ఎవడు ఎదురు చెప్పలేడని, ఎవరైనా ఎదురు చెప్తే తను తీసుకెళ్లి సరసాల్లో వేసేస్తానేక ధైర్యంతో వెళ్ళి నన్నెవడు శిక్షించలేడు, ఈ గురువులు నేను చేస్తారులే అనుకున్నాడు. అందుకే ఆలయంలోకి వెళ్ళి గురువు చేతిలో ఉన్నాయి ఇన్సెన్స్ బర్నర్, ధూపం వేసే ఆ సాంబ్రాణి గిన్నె తీసుకుని సాంబ్రాణి వేయడం మొదలుపెట్టాడు. ప్రధాన యాజకులు హెచ్చరిస్తున్నాడు, వద్దు రాజు, ఉజికాయ రాజా, నీకు ఇది సబము కాదు, దేవుడిని నువ్వు ఆ పని చేయకూడదు. కానీ వినలేదు, పొగరు. తక్షణమే దేవుడు ఆ ఆలయంలోని, ఆ మందిరంలోని 80 మంది ప్రధాన యాజకుల సమక్షంలో ఆ రాజు మంత్రి, ఆ రాజు కుటుంబ సభ్యుల మధ్యలో, బయట వందల వేల మంది ఉన్న ఇజ్రాయేల్ ప్రజల మధ్యలోనే దేవుడు ఆ గర్భగుడిలోనే ఆ ఉజికాయ రాజు నెత్తి నుండి కుష్టి రోగినిచ్చాడు. ఎలా తన దేవుడు తన శిరస్సు పైన రోగాన్ని పడేసాడు. ఆ రోగం ద్వారా ఆ ఉజికాయ రాజు చర్మం అంతా పచ్చి పుండై ఊడిపోతుంది. చర్మం అంతా ఊడిపోయి తన దేహం అంతా అక్కడదక్కడే కాలిపోయి, తను అక్కడదక్కడే కుష్టి రోగం, మంచిగా ఉన్న చేతులు ఏ చేతితో పడే సాంబ్రాణి వేశాడో ఆ వేళ్ళని విరిచేశాడు దేవుడు. ఆ వేళ్ళని ఫోల్డ్ చేసి పడేసాడు దేవుడు. ఏ ఆంభావన, ఏ అహంకారం, ఆ అందం, చందం, ఆ రాజత్వం తన ఒంటి మీద ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే తన ఒంటి మీద అనారోగ్యం వచ్చిందో తన తల కిరీటం కింద పడిపోయింది. తన చేయి కుష్టిరాన తన రాజ్యదండలం కింద పడిపోయింది. తన కాలు చేతులతో కుష్టిరాన తన చేతి మీద రాజులు వేసుకున్న శాండల్స్ అన్ని తెగి ముక్కలైపోయాయి. తన ఒంటి మీద అవయవాల్లో ఉన్న ఆ ఒంటి మీద ఉన్న తన అంగి వస్త్రం అంతా చినిగి చెల్లా చెదరైపోయాయి. దేవుడు ప్రేమించడానికి చాలా 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 ఓపికనిస్తాడు, శిక్షించడానికి క్షణకాలం చాలు. తన పొగరు గురువులు చెప్తే వినలేదు,
ఆ 80 మంది గురువులు చెప్తుంటే ఆయన వినిపించుకోలేక కానీ అనారోగ్యం వచ్చిన వెంటనే తన ఆటోమేటిక్గా తన చేతిలో రాజదండం కింద పడిపోయింది. తన శిరస్సు మీద ఉన్న ఆ రాజ కిరీటం కింద బోర్లో ఒక్కబడ్డది. అది పడ్డ తర్వాత కథ అంతే. ఇంకా స్వస్థతనే లేని ఒక అనారోగ్యంతో ఉజికాయ జీవిత కాలం అనుభవించాడు. తన కుష్టితో తన ఒక గదికి పరిమితం అయ్యాడు. తను ఆ ప్రధానమైన మందిరానికి వెళ్ళి అహంకారం పని చేయకపోయిన ఉంటే తను ఒక మూల గదికి పరిమితమయ్యేవాడు కాదు. ఒక మంచానికి కట్టి పడివేసేవాడు కాదు. ఆ మంచంలో తన కట్టుకున్న భార్య, తన పిల్లలు ఎవరును ఆ రూమ్లోకి వెళ్ళే సాహసింపలేదు. దిక్కుమాలిన చావు తెచ్చాడు ఉజికాయ. తనకు అనారోగ్యం వచ్చి తన పడకలో పడున్నాడో లేదో వెంటనే తన కొడుకు అయిన జోతామును రాజ్యం చేశాడు. ఉజికాయ రూమ్ లో కూర్చొని రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పడంతో జోతాము తన రాజ్యాన్ని పరిపాలించాడు. దేవుడితో పరాశకాలు ఆడవద్దు. అందుకే అంటుంటాం, డోంట్ Play the fool with God. మీరు మాట్లాడరా. డోంట్ ప్లే ద ఫూల్ విత్ గాడ్. జోరుగా చెప్పు. డోంట్ ప్లే ద ఫూల్ విత్ God and God's children. Only and only fools play with God. And only fools will have pride. Fools is a fool. ఎవరిదైతే జ్ఞానం లేదో వాడు పిచ్చివాడు, కోపిష్టి, గర్విష్టి. ఆ గర్విష్టి దగ్గర జ్ఞానం ఉండదు. వాడి జ్ఞానం లేదు కాబట్టే వాడు గర్వముతో పరిగెడుతున్నాడు. ఆ గర్వమే వాడికి నాశనాన్ని తెచ్చిపెట్టింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 12-13 చెప్తుంది, నీ అహంకారము, నీ పొగరు, నీ ఆంభావన చంపివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 గాడిద చేసే పని గాడిద చేయాలి, మనిషి చేసే పని మనిషి చేయాలి. దేవుడు వాళ్ళకు అభిషేకం ఇచ్చాడు. ప్రతి ఒక్కడును ఆ అభిషేకాన్ని పొందలేడు. దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళి ఉజికాయ కుష్టి రోగం పాలయ్యాడు. జీవితకాలం అంతా పడకకు పరిమితమయ్యాడు. దేవునిలో అహంకారం వద్దు. దేవుడితో అహంకారం అంతకన్నా వద్దు. ప్రధాన యాజకులు చేయాల్సిన పని ప్రధాన యాజకులు చేయాలి. మీరు అడగవచ్చు, మరి ఇంట్లో స్త్రీలు సాంబ్రాణి వేస్తారు కదా, మరి వాళ్ళకేం కాదా? ప్రధానమైన మందిరం గురించి మాట్లాడడం వేరు, నీ ఇంటిలో ఉన్న దైవ పీఠము వేరు. దీన్ని బట్టి అర్థమవ్వాలి, ఆలయంలో ఉన్న మందసము, ఆలయంలో ఉన్న ఆల్టర్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా కొద్దిగా ఇంపార్టెంట్ నీ ఇంట్లో ఉన్న ఆల్టర్. నీ ఇంట్లో ఉన్న ఆల్టర్కి ఎవరైనా వెళ్ళి సాంబ్రాణి వేయవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఎలా సాంబ్రాణి వేయవచ్చు, మరి ఇజ్రాయెల్ ప్రజలు వేశారా అని ప్రజలు తలంచవచ్చు. వేశారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే పాస్కా పండుగ చేశారో ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు బలి అర్పణించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఒక కొద్యంను తీసుకొని నెరకి చంపి వాళ్ళ ధూప దైవేచ్యాలతో వాళ్ళ కుటుంబం నుండే పాస్కా పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం ఇంట్లో సాంబ్రాణి వేయవచ్చు. నీ కుటుంబంలో నీ యొక్క దైవేచ్యాలు ఇచ్చచ్చు, కానీ ప్రధాన ఆలయంలో కాదు. ఆలయంలోకి వెళ్ళి ఎవరైనా క్యాండిల్ పెట్టచ్చు, కానీ సాంబ్రాణి అందరూ వేరే ప్రధాన యాజకుడే వేయాలి. నేను ఈ రోజుకి ఇది పాటిస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఆలయంలో మగవారు మాత్రమే సాంబ్రాణి వేయాలి, స్త్రీలు కాదు. ఇంటిలో మగవారు కూడా వేయవచ్చు, స్త్రీలు కూడా వేయవచ్చు, యవ్వన ప్రాయమైన బిడ్డలు వేయవచ్చు, చిన్నారి బిడ్డలు కూడా వేయవచ్చు. ఇల్లు వేరు, గర్భగుడి వేరు, ప్రధాన ఆలయము వేరు, ప్రత్యేకమైన ఇల్లు వేరు. రెండింటికి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ప్రీస్ట్ని చర్చ్కి వెళ్ళి ఫాదర్ మా ఇంటికి బ్లెస్సింగ్ రమ్మంటావే, కానీ ఫాదర్ మా ఇంటికి వంట చేయడానికి రా అని అంటావా? ఎందుకు ఫాదర్ని వంట చేయడానికి నువ్వు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సీతాఫల్ మండిలో ఫాదర్ ఆండ్రూ రాజు గారు ఉన్నప్పుడు, ఎంతమంది ఫాదర్ ఆండ్రూ రాజు గుర్తుపడతారో నాకు తెలియదు, కానీ ఆయన ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఆంగ్లో ఇండియన్ని ఆయన ప్రశ్నించాడు. ఏమన్నాడు? నువ్వు ఆలయానికి రావట్లేదు, నువ్వు ఆలయానికి రా,
ఆదివారం నువ్వు ఆలయానికి రావాలి. నువ్వు ఈసారి రాకపోతే నేను చర్చ్ సభ్యత్వం నుంచి తీసి బయటపడేస్తాను, నువ్వు చర్చ్లో మెంబర్గా ఉండలేవు అన్నాడు. ఫాదర్ ఆంగ్లో ఇండియన్ చెప్పాడు. ఆంగ్లో ఇండియన్ ఏమన్నాడు, ఫాదర్ నేను ఆ టైంలో నువ్వు మా చర్చ్లో మాస్ వేసిన 8 o'clock టైంలో మా ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, మా భార్యకి మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వాళ్ళు భోజనం చేయరు. 8 గంటల వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. కాబట్టి 8 మాస్కి రాను, నేను ఆదివారం మాస్కే రానయ్యా, ఏం చేయాలో చేసుకోపో. ఫాదర్ కోపం వచ్చి సభ్యత్వం తీసి బయట పాడేశాడు. ఇంక నా మాట వినట్లేదని ఫాదర్ తన చర్చ్ నుంచి తీసి బయట పాడేశాడు. బయట పాడేసిన తర్వాత ఈ యాంగ్లోనికి చాలా కోపం వచ్చి 1 మాసం టైం ఇచ్చి 1 మాసం తర్వాత ఆ ఫాదర్ని వెళ్ళి, ఫాదర్ మా ఇంటికి భోజనం వండడానికి రా, తినడానికి కాదు, ఫాదర్ నేను భోజనానికి పిలుస్తాం. ఈయన వండడానికి పిలిచింది ఫాదర్. ఫాదర్ ఈరోజు 8 గంటల పూజను మానుకొని మా ఇంటికి వచ్చి వంట వండి పెట్టి నాకు అన్నాడు అనేసి వెళ్ళిపోయినాడు. ఫాదర్ అని అనుకుంటే ఫాదర్ సీరియస్ తీసుకున్నాను. ఆ రోజు ఫాదర్ 8 గంటల పూజకు తన అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్, తన చిన్న గురువుకి దివ్యపూలి పూజ అర్పించేసి నువ్వు ఈ పూజ చేసుకో, నేను బయటికి వెళ్ళొస్తానని ఆ వ్యక్తి ఇంటికి పోయాడు. వెళ్ళి ఆ మనిషి కోరిక ప్రకారమే వంట వండి వాళ్ళకి తినిపించాడు. ఆ వ్యక్తి కూడా కిచెన్ ఓపెన్ అవుతుంది, ఇదే నా కిచెన్, వంట వండి మాకు పెట్టాను. ఫాదర్ వండి పెట్టాడు. వండి పెట్టిన తర్వాత ఎలాగో ఫాదర్ తిన్నావు కదా, వండావు కదా, సారీ, ఒక ముద్ద తినేసిపో అన్నాడు. ఫాదర్ అన్నాడు, నాకు 9 గంటలకి దివ్యబలి పూజ ఉంది, నేను దివ్యబలి పూజకు వెళ్ళేసి తింటా. అలా చెప్పు తను తలుపు దాటుతూ వెనక తిరిగి ఒక మాట అన్నాడు. ఫాదర్ ఆండ్రూ రాజ్ ఆంగ్లంతో అన్నాడు, నాకు దివ్యబలి పూజ చేయడం వచ్చు, వంట కూడా వండడం తెలుసు. నేను ఎందుకు వచ్చి వండాను అంటే, నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను, తగ్గించుకొని నీ ఇంటికి వచ్చి వండిన, నాలోని తగ్గింపు జీవితాన్ని నేను చూపించిన నీకు. నేను ఒక పూట దివ్యబలి ప్రభుని ఆరాధించడం మానేసి నీ కోరిక నెరవేర్చడానికి నేను ఒక మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా నీలోని అహంకారాన్ని తగ్గించి ఈ వారం వెళ్ళి నువ్వు ఉపవాసం పెట్టి బటరో బ్రెడ్ వాళ్ళ మొఖాన కొట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. నేను తగ్గి వచ్చి నీకు వంట చేసినప్పుడు నువ్వు తగ్గించుకొని వచ్చి నా దివ్యబలి పూజలో పాల్గొనమని ఛాలెంజ్ చేశాడు. నెక్స్ట్ వీక్ ఆ ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో తన భర్తను తన భార్య తిట్టి వెళ్ళగొట్టింది. పో, నువ్వు మాకు వండాల్సిన అవసరం లేదు, మాకు పెట్టాల్సిన అవసరం లేదు, మేము జాము బ్రెడ్ ముక్కను తింటాము, నువ్వు దివ్యబలి పూజ వచ్చి మాకు వండి పెట్టు. ఆ ప్రధాన యాజకుడికి ఆంగ్లో ఇండియన్కి డిఫరెన్స్ ఏంటంటే, వీడు ఛాలెంజ్ చేశాడు, ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు. తనకు తాను తగ్గించుకోక ఆత్మను కాపాడుకున్నాడు. ఈ ఆంగ్లో ఇండియన్ చర్చ్ సభ్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆంగ్లో ఇండియన్ మూర్ఖుడు ఈ ఫాదర్ దేవునిలో సత్యమైన వాక్కును నేర్చుకున్న ఫాదర్ ఆండ్రూ రాజ్ గారు రోమ్ ఫాదేశంలో ఉన్నాడు. ఆయన జాన్మా బాయ్స్ లాస్ట్ ప్రీస్టుడ్ అనేది. దైవ బిడ్డలకు తగ్గించుకొని జీవించాల్సిన స్వభావము ఉండాలి. అహం కన్నా ఆవేదన కన్నా ఆలోచన ఎక్కువగా ఉండాలి. తగ్గించుకొని జీవించే స్వభావం ఉండాలి. ఇప్పుడు మనం అహంకారంతో నోజికాయని చూసాం. ఇప్పుడు దేవుని కొరకై తగ్గించుకొని జీవించే కొంచెం దైవ బిడ్డలు మనం చూస్తాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1 నుండి 20 వచనం చదివేసి 20లో 1 నుంచి మోషే అది అంతవరకు చదివేసి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రభు మోషేతో, ప్రతి తెగకు ఒకని చొప్పున నాయకుని ఎన్నుకొని కానాను దేశమునకు మేకు నడుపు నేను మీకు ఆ భూమిని ఇచ్చదను అని చెప్పెను. అప్పుడు ఆజ్ఞాపించినట్లే మోషే పారాను ఎడారి నుండి తెగల వారి నాయకులను పంపేను. వారి పేరులివి: రూబేను తెగ నుండి సకూరు కుమారుడగు షమూవా తెగ నుండి హోరి కుమారుడగు షపాతు, యూదా తెగ నుండి
పున్నేపు కుమారుడగు కాలేబు, ఇసాకారు తెగ నుండి యోసేపు కుమారుడగు ఇగాలు, ఎబాయిము తెగ నుండి నూను కుమారుడు యోషయ, బెనేవీను తెగ నుండి రాపు కుమారుడగు పలితీలి, సెబూలు తెగ నుండి సోది కుమారుడు గదియేలు, యోసేపు తెగ అనగా మనషే తెగల నుండి సూరి కుమారుడగు గాది, దాను తెగ నుండి గెమలాయి కుమారుడగు అమిమేలు, అసేరు తెగ నుండి మికాయేలు కుమారుడగు సెరాతు, నపాతలి తెగ నుండి నొపిసా కుమారుడగు నబి, గాదు తెగ నుండి మకీరు కుమారుడు గెలియేలు. ఆ దేశమున మేకు నడుపుటకు మోషే పంపిన వారి పేరులివి. అప్పుడు మోషే నూను కుమారుడు యోషయాకు జోష్వాను అని పేరు పెట్టెను. మోషే వీరిని మేకు నడుపుటకై కానాను దేశమునకు పంపుచు, మీరు నెగేబు చేరి పర్వత భూమిలోని పొండు. అది ఎటువంటి దేశము? అచ్చట ప్రజలు బలవంతులో బలహీనులో, కొద్ది మందియో చాలా మందియో తెలుసుకొనుడు. దైవ జనమా, దేవాది దేవుడును యెహోవా మోషేకి ఒక కార్యం చెప్పాడు. అని అన్నాడు, ఒక 12 మందిని 12 గోత్రం నుంచి ఎన్నుకో. యాకోబు 12 కుమారులు 12 గోత్రముల వారు. ఆ 12 గోత్రముల ప్రకారం 12 గోత్రముల వారిని ప్రజలు చీల్చాడు. అంటే రూబెన్ వంశం సపరేట్, సైమన్ వంశం సపరేట్, యూదా వంశం సపరేట్, ఇసాకారు వంశం సపరేట్, ఇలా ఎపారాయిము, బెనెవీను, జెబెలేము, మానేషే, దాను, ఆషేరు, నపాతలి, గాద్ 12 మంది కుమారులు 12 వంశమును పంచాడు. ఈ 12 మంది నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని మేఘు నడుపుటకు పంపించడం. బైబిల్ ప్రకారం మేఘు నడుపుటకు పంపించడం అంటే ఈ జనరేషన్ లో డిటెక్టివ్, సిఐడి. మేఘు అంటే ఇంగ్లీష్ స్పైస్ అంటారు. మేఘు అంటే ఒక రాజ్యంలోకి వెళుతూ ముసుగు కట్టుకొని ఆ రాజ్యంలో వాళ్ళకి తెలియకుండా దొంగతనంగానో వెళ్ళి ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది, ఆ రాజ్యంలో ఏముంది, ఆ రాజ్యంలో ఏం లేదు, ఆ రాజ్యంలో మంచి పంట ఉందా లేదా, ఆ రాజ్యంలో ఏముంది అన్ని కనుక్కొని రమ్మని మోషే 12 మందిని ఎన్నుకొని పంపించాడు. అందులో షమాము, షపాతు, కాలేబు, అగాలు, హోసియా. మనందరూ జోషువా అంటాం కదా, ఆయన పేరు ముందు హోసియా, నూను కుమారుడు హోసియా. తనకి జోషువా అని దేవుడు నామకరణం చేశాడు ఈ అధ్యాయంలోనే, సంఖ్యాకాండం 13 అధ్యాయంలోనే. అదేవిధంగా పలాతి, గదేలు, గాది, అమేల్, షతూర్, నబారి, గ్యూహేలు, వీళ్ళు 12 మందిని దేవుడు ఎన్నుకొని ఓహోసియా, నూను కుమారుని ఓహోసియాకి జోషువా, హోషియా అనే పేరు ఎంపిక చేసి ఈ 12 మందిని మేఘు అనగా కానాను దేశంకు వెళ్ళి, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుండి దేవుడు కానానుకు తీసుకెళ్తున్నాడో ఆ మధ్యలో ఈ 12 మందిని ఆ కానాను దేశానికి వెళ్ళి ఆ కానాను దేశంలో మంచి పంట పండుతుందా లేదా, అక్కడ మట్టి ఎంతవరకు ఉంది, గ్రీనరీ గడ్డి ఎంతవరకు ఉంది, సముద్రం ఎంతవరకు ఉంది, అక్కడ ఉన్న మనుషులు బలవంతులా కాదా, మరి ఆ మనుషులు చాలా బానిసత్వంగా ఉండేవారా, వాళ్ళకి రాజ్యం ఉందా, వాళ్ళ రాజు ఉన్నాడా, ఇవన్నీ కనుక్కొని రమ్మని 12 మందిని పంపించారు. 12 మంది కానాను దేశంకి వెళ్ళారు. ఈ 12 మందిలో కాలేబు ఉన్నాడు, జోషువా ఉన్నాడు. ఇద్దరు ప్రధానంగా ఉన్నారు. దాని తర్వాత చదమ్మా. వారు నివసించు దేశము మంచితో చెడులో పరిహరింపుడు అంత, ఆ పట్టణములు సురక్షితములో అరక్షితములో పరిశీలింపుడు. ఆ నేల సారవంతమైనదో నిష్కారవంతమైనదో అచట అడవులలో గుర్తింపుడు. మీరు ధైర్యంగా నుండు. ఆ దేశమున పంటలను కూడా కొన్నిటిని మా కడకు కొనిరండు అని చెప్పాను. అది ద్రాక్షలు కాకున్నప్పుడు వచ్చిన తొలి పంటలు. అక్కడి నుంచి 25 వచనం చదువు. అక్కడి నుంచి అదే అధ్యాయం సంఖ్యాకాండం 13 చదువు. 40 దినములైన తర్వాత గుడాచారులు మేకు నడిపించుకొని తిరిగి వచ్చి పారాను ఎడారిలో కాదేశు వద్ద మోషేను, ఆరోను, ఇజ్రాయేలు ప్రజలను కలుసుకొనిరి. ఆ మేకుల వారు కానాను దేశమును చూచిన వారికి వివరించిరి. తాము కొని వచ్చిన
పనులను చూపించిరి. గుడాచారులు ఇటులా చెప్పిరి, మేము మీరు పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనె జల్లువారు భూమి. ఇదిగో అక్కడ పండిన పండ్లు కూడా చూడుడు. కాని అచ్చట నివసించు ప్రజలు మహాబలవంతులు, వారి పట్టణములు చాలా పెద్దవి, సురక్షితములు కూడా. పైపెచ్చు అచ్చట అననీయులను కూడా చూచితిమి. నెగేబు అమేనీయులు వశము ఉన్నది. హితీయులు, అమేనీయులు, మొబసీయులు పర్వత భూములు ఏలుచున్నారు. సముద్ర తీరమున యోర్దాను తీరము కానానీయులు, అర్వదీయులు ఉన్నారు. కాలేబు మోషే ఎదుట ప్రజలు ప్రశాంతపరిచి, వెంటనే మనము ఆ దేశం మీదికి దండెత్తి పోవలేను, వారిని తప్పక జయింపగలం అని అనెను. కానీ మేము నడుపువారు మనము ఆ ప్రజలను ఎదుర్కొనలేము. ఇక్కడ ఏమైంది, ఈ 12 మంది వెళ్ళారు. ఇందులో కాలేబు, జోషువా కూడా ఉన్నారు. ఈ 12 మంది 40 రోజులు 40 డేస్ కానాను దేశంలో తిరుగుతూ ఆ రాజ్యంలో ఉన్న వారి కంటపడకుండా అక్కడ ఉన్న పంటను, అక్కడ ఉన్న సముద్రాన్ని, అక్కడ ఉన్న కొండలను, కోయలను, అక్కడ ఉన్న స్థలాన్ని మొత్తం మెజర్ చేసి అక్కడ పండిన కొన్ని పండ్లను కూడా, ముఖ్యంగా ద్రాక్ష తోట, ఆ సమయంలో ద్రాక్ష సీజన్, గ్రేప్ సీజన్, ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళతో పాటు 40 రోజులు వాళ్ళు మొత్తం తిరిగి ఆ కొన్ని ద్రాక్ష పండ్లను కూడా తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ యథావిధిగా మోషే ఉండే స్థలానికి వచ్చేసారు. పరాను స్థలంలో మోషేని ఇజ్రాయెల్ ప్రజల్ని కలుసుకుని మోషే యారని అడిగారు, మరి 40 రోజులు వాళ్ళ మధ్యలో వెళ్ళి నివసించి వచ్చారు, మరి ఏమేమి చెప్పండి అంటే ఈ 12 మంది మాట్లాడడం మొదలు పెట్టారు. అందులో కాలేబు, జోషువా కూడా అన్నారు, అయ్యా మోషే, దైవ జనమా, మోషే దైవ బిడ్డ, ప్రవక్త, ఇదిగో ఆ స్థలం చాలా బాగుంది, పాలు తేను జారు వాలే స్థలము కానాను దేశము. ఆ దేశంలో నివసిస్తున్నారు అమోనీయులు, హిత్తీయులు, ఫిలిష్తీయులు, మరి జైన్స్ అంటే వీరులు, మహావీరులు వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ రాజ్యంలో బిజీగా ఉన్నారు. మనం ఈజీగా వెళ్ళి ఆ కానానులో ఉన్న వారిని అటాక్ చేసి వాళ్ళందరినీ, ఆ పాపులందరినీ చంపివేసేసి మనం దేవుడు ఇచ్చిన ప్రమాణిక స్థలంలో మనము ఏలుబడి చేయవచ్చు. కాలేబు, జోషువా వీళ్ళందరూ కూడా కానాను దేవుడు చెప్పిన స్థలమే, అది పాలు తేనె జారు స్థలము. ఆ స్థలంలో మనకు దేవుడు అన్ని సమకూర్చి పెట్టాడు. మనం చేయాల్సింది ఏంటంటే యుద్ధముకు వెళ్ళి ఆ కానానీయులు, అమీతీయులు, అమనీయులు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ హతమార్చి ఆ కానాన్ని మనం సొంతం చేసుకోవాలి. మన దేవుడు మనకు ప్రమాణిక స్థలంగా ఇచ్చాడు కానాను. సో మనం యుద్ధానికి వెళ్ళొచ్చని చాలా ధైర్యంగా చెప్పాడు కాలేబు, జోషువా. ఇవన్నీ వింటున్న మోషే, సరే ప్రభు అనుమతితో మనం యుద్ధానికి వెళ్దాం పదా అని డిసైడ్ అయ్యాడు. ప్రభు అనుమతితో డిసైడ్ అయ్యాడు. దాని తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయం 31వ వచనం నుంచి 13వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం. కానీ మేగుల వారు మనము ఆ ప్రజలను ఎదుర్కోలేము, వారు మనకంటే బలవంతులు అనిరి. వారు తాము చూచి వచ్చిన దేశము మంచిది కాని రుజువు చేయుటకై నెపెనీయులు నేర్పములు చెప్పసాగిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులు భక్షించును. ఆ దేశీయులు నెపినీయులు అను మహాకాయులు. మేము అచ్చట రాక్షసుల వంటి దుడకాయులను చూచితిమి. వారు అనేక సంతతి వారు, వారి ఎదుట మేము గడ్డి పూల వలె, గడ్డి మొక్కల వలె కనిపించినాము. వారి ఎదుట మాకు మేము గడ్డి మొక్కల వలె కనిపించినాము. ఎప్పుడైతే కాలేబు ఆ కానాను గురించి గొప్పగా చెప్తున్నాడో, ఈ 12 మందిలో కాలేబు, జోషువాకు మాత్రం ఆ స్థలం నచ్చింది. ఎందుకంటే ఇద్దరు దైవ బిడ్డలు కాబట్టి, ఇద్దరు దైవ కార్యాలు చేశారు కాబట్టి. కానీ వేరే వారు ఎవరికి కూడా అది నచ్చలేదు. ఈ 12 మందిలో ఈ ఇద్దరు మాత్రమే అంగీకరించారు యుద్ధానికి వెళ్ళడానికి. 10 మంది ఏమన్నారంటే, అమ్మమ్మో ఆ స్థలము చూడ్డానికి చాలా బాగుంది, పాలు తేనె జల్లు వారు స్థలమే,
బాగానే ఉంది. కానీ అక్కడ కొంచెం మంది రాక్షసులను చూశాను. రాక్షసులు అంటే రాక్షసులు కారు వాళ్ళు, పెద్ద పెద్ద పొడువుగా 6 ఫీట్లు 8 ఫీట్లు హైట్ ఉన్నవారు. వాళ్ళంతా పొడువుగా ఉంటారు, చాలా బలవంతంగా జైంట్స్. వాళ్ళ అనాకు సంతతి, ANAK అనోకు సంతతి వాళ్ళంతా. వాళ్ళు అలాగే ఉంటారు, వీరుల పెద్దగా ఉంటారు. కాబట్టి 10 మంది భయపడిపోయారు. ఆ 2 మాత్రము దేవుని మాట కట్టుబడ్డారు. కాలేబు ఇంకా జోషువ దేవుని మాటకు లోబడ్డారు. కానీ 10 మంది మాత్రం భయపడిపోయి అక్కడ మేము రాలేము, ఆ రాక్షస చేతిలో చచ్చిపోలేము, వాళ్ళ ముందు మేము నిలబడితేనే మేము గడ్డి పూలలో కనిపించాం, గడ్డి వల్ల మేము చిన్నగా ఉన్నాం, వాళ్ళేం పెద్ద పెద్ద చెట్టుల్లా ఇంత పొడుగ్గా అయ్యారు, మేము వాళ్ళతో యుద్ధం చేయలేము, మా వల్ల కాదు, మేము ఓడిపోతాం. చూడండి, 12 మందిని పంపిస్తే పుట్టి కాలేబు యోషువ మాత్రమే ఆ కానానులో ఉన్న గొప్ప సంగతులను తెలుసుకున్నారు. వాళ్ళు ఈ 12 మంది అక్కడికి వెళ్ళారుగా, 40 రోజులు ఉన్నారుగా. 40 రోజులు ఈ 12 మందికి ఏమి కాకుండా దేవుడు కాపాడాడు కదా. నిజంగానే ఆ రాక్షసుల చేతుల్లో వీళ్ళు చావాలనుకుంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ రాక్షసుల చేతులు చంపి ఉండాలనుకుంటే ఈ 12 మందిని చంపి ఉండొచ్చు కదా. ఎందుకు ఈ 12 మంది 40 రోజులు సావాసం చేసి అక్కడ నుంచి ధైర్యంగా అక్కడ పండుతున్న పంటను మట్టిని తీసుకొచ్చి మోసే చేతిలో పెడతాడు. ప్రభు రక్షణ లేనిదే వాళ్ళు తిరిగి వచ్చారా? ప్రభు రక్షణను కళ్ళారా చూసిన ఆ 10 మంది, అంటే 12 మంది ఎవరైతే కానానికి దొంగతనంగా వెళ్ళారో ప్రభు రక్షించి తీసుకొచ్చాడు. ఆ కానాను స్థలంలో ఆ అమనీయుకుల మధ్య వెళ్ళి బతికి బయట రావడం గొప్ప విషయం. దేవుడు తీసుకువెళ్ళాడు, మాట ఇచ్చిన ప్రకారం తీసుకొచ్చాడు కూడా. దేవుని రక్షణను కళ్ళతో చూసిన ఈ 10 మంది దేవుని రక్షణను మర్చిపోయారు. అమ్మో మేము వెళ్ళలేము, నచ్చిపోతామని భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. కానీ కాలేబు జోషువ ఆవగించేంత విశ్వాసం కూడా దేవుడి నుంచి కోల్పోయింది. ఆవగించేంత ధైర్యం దేవుడి నుంచి కోల్పోయింది. దేవుని రక్షణ చూసిన 2 దైవ బిడ్డలు తగ్గించుకొని ప్రభు మాటకు లోబడి ప్రభు చెప్పిన ప్రకారమే మనం కానానికి వెళ్దామని నిర్ణయించుకొని మోషే ఆరంభం చెప్తున్నారు. మనం వెళ్ళవచ్చు, కానాన్ని గెలిచవచ్చు. గెలించడమే కాకుండా మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధి అయిన కానాన్ని మనం వశము చేసుకోవచ్చు. కానీ ప్రజలు చూడండి, 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదువు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. ఆ మాటలు విని ప్రజలందరూ బిగ్గరగా కేకలు వేసిరి. వారు రాత్రి వేళ విలపించుచు ఉండిరి. ఇజ్రాయెల్ ప్రజలు మోషే ఆరోనుల మీద గునుక్కొనిరి. మనమందరము ఆ ఐగుప్తులను ఏ ఎడారిలను చచ్చిన ఎంత బాగుండేది. ప్రభు మనలను ఇక్కడికి తోడుకొని రానేలా ఈ శత్రువుల కత్తి వద్దకు అప్పగించుటక మన ఆడపడుచులు పిల్లలు వారి చేతికి చిక్కి వెర్రికేకలు వేయుటక మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవుట మేలు కదా అనిరి. వారు ఒక కొత్త నాయకుని ఎన్నుకొని ఐగుప్తునకు వెళ్ళిపోవలేనను మదన పడేసాగిరి. అప్పుడు మోషే ఆరోనులు అచ్చట గుమిగూడి ఉన్న ఇజ్రాయెల్ ప్రజల ముందట సాగిలపడిరి. మేఘు నడిపి వచ్చిన నూను కుమారుడు జోషువ, పునేబు కుమారుడు కాలేబు కట్టుబట్టలు చించుకొనిరి. వారు ప్రజలతో, మేము చూచి వచ్చిన నేల చాలా మంచిది. ప్రభు నాకు దయ కలిగినచో మనలను అక్కడికి కొనిపోయి ఆ నేలను మన వశము చేయును. చూసారా, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ 10 మంది మనం వెళ్ళలేము, యుద్ధం చేయలేము, మన కాదు అని భయం పెట్టించారో, ఈ ఇజ్రాయెల్లో ఉన్న 6,03,550 మంది అందరూ కొంచెం మంది భయపడిపోయారు. ఈ 10 మంది చెప్తున్న స్టేట్మెంట్ విన్నారు. మనం కానానికి వెళ్ళలేము, అక్కడ వీరున్నారంట, వాళ్ళని చంపేస్తానని అంటే ప్రాణ భయముతో ప్రభు మీద నమ్మకాన్ని వదిలేసి, ప్రభు పట్ల ఉన్న భయభక్తును వదిలేసేసి, ప్రభు పట్ల ఉన్న గౌరవము మర్యాదను వదిలేసి ఆ గర్వముతో భయం ఆందోళనతో మేము ఐగుప్తులోనే బాగా ఉండినాం, బానిసత్వంగా ఉన్నా కూడా కనీసం ఒక 3 పూటలు బర్రెల తినడానికి అన్నం దొరికింది,
పడుకోవడానికి నిద్ర ఉన్నది, మాకు శాంతి సమాధానం లేకపోయినా పర్వాలేదు అనుకుని ఈ పిచ్చి జనం, ప్రభుని ద్వారా రక్షణ పొందుకునే జనం, ప్రభుని వేడుకొని ఆయన మన్ననాలు పొందుకొని ఐగుప్తు నుంచి బానిస నుంచి తీసుకొచ్చి దేవుడు బంగారు నుండి కానాను స్థలం ఇస్తానంటే ప్రాణాలకు భయపడి అది చంపేస్తారేమో అని దేవుని అపకీర్తి చేస్తూ, దేవుని అవమానపరుస్తూ, దేవుడు కాపాడుతారో లేదని ఒక అనుమానాస్పదమైన జీవితంలో ఎప్పుడైనా పోయి యెహోవా ప్రాణం గురించి వీళ్ళు తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళాలనుకున్నారో దైవజనుడైన మోషే, ఆరోన్ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళను పట్టుకున్నాడు. తలుచుకుంటే మోషే ఏ కర్రతో అయితే బండి నుండి నీటిని తీశాడో, ఏ కర్రతో నైల్ నదిని చీల్చాడో, ఏ కర్రతో ఫరో రాజు బుర్రలో ఉన్న అహంకారాన్ని దింపాడో దేవుని సాయముతో, మోషే అదే కర్ర బలముతో ఈ 6 లక్షల మందిని బిర్ర మీద ఒక్కొక్కటి ఇచ్చి చక్రంగా కానాను తీసుకువెళ్ళేవాడు. కానీ తన చేతిలో ఉన్న రాజదండనము కన్నా తన మనసులో ఉన్న తగ్గింపు జీవితాన్ని మోషే పాటించాడు. వెంటనే నేల మీద పడిపోయి మోషే, ఆరోన్ ఇజ్రాయెల్ ప్రజలు కాళ్ళు పట్టుకున్నారు. వద్దు వద్దు, మళ్ళీ మీరు ఐగుప్తుకి వెళ్ళవద్దు, దేవుని అవమానపరచవద్దు, దేవుని పట్ల విశ్వాసమును విరగొట్టుకోకూడదు. మన ప్రభు రక్షించు ప్రభు, మన ప్రభు మనకు కానాని ఇచ్చు స్థలము, పాలు తేను జాలు వారు మంచి స్థలం. అది దేవుని ప్రణాళికను తుడిచి వేయవద్దు, దేవుని ప్రణాళికను విరగొట్టకూడదు. వెనక్కి వెళ్ళకండి, ఎవరు ఏం చేయలేరు, ప్రభు మనతో లేడా? ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ అక్కడ వరకు తీసుకెళ్ళడా? ఇంటి గుమ్మం వరకు తీసుకొచ్చిన దేవుడు ఇంటి గుమ్మం నుంచి ఇంటిలోకి తీసుకెళ్ళడా? పరాను కానానికి బౌండరీలో ఉంది, అందుకే గుమ్మం ఉన్నాను. పరాను స్థలంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. మోషే, ఆరోన్ ఇద్దరు కాళ్ళ మీద పడిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు కాళ్ళ మీద పడి, వెళ్ళొద్దండి, మీరు ప్రభుని పట్ల విశ్వాసం ఎరగొట్టకూడదు, వెనకడుగు వేయకండి, ముందడుగు వెళ్ళి సాగిలపడదాం. ప్రభు మనకు ఉన్నాడు. ఎర్ర సముద్రంలో ఆకాశంలో మేఘను చూయించి మబ్బుల ద్వారా అగ్నినిచ్చి మనల్ని ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఈ మనుషుల మధ్య మనల్ని తీసుకెళ్ళలేడా? భయపడకండి, వద్దు, ఆందోళన చెందకండి. మన్నానిచ్చిన దేవుడు మన మంచి త్రోవ చూయించడా? ద్రాక్షారసమును ఇచ్చిన దేవుడు మన దాహమును తీర్చడా? గూరెడు పిట్టలు ఇచ్చిన దేవుడు మనల్ని గూటికి చేర్చడా? వద్దండి, మనం వెళ్ళవద్దు, ఐగుప్తుకి తిరిగి వెళ్ళవద్దు, మనం అందరం ముందు కానానికి వద్దాం పదండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అంతటి ఉన్నతమైన దేవుని ప్రతిరూపముగా జీవిస్తున్న మోషే, దేవుడే మోషేని నువ్వు నా స్నేహితుడు అన్నాడు. ఈ అధ్యాయం అన్నాడు. నిర్గమకాండము మా పిల్లలు వచ్చలో మొదలు పెట్టారు. వెరీ గుడ్. గూగుల్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మనల్ని వదిలివేయడు. ఇజ్రాయెల్ ప్రజలారా, వెనకడుగు వేయకు, ఏమున్నా ప్రభుని వైపు నమ్మకంతో కొనసాగించాలి. మనం ముందడుగే వెయ్యాలి తప్ప వెనకడుగు వెయ్యకూడదు. వద్దు. కాళ్ళ మీద పడిపోయాడు. బండ నుండి నీటిని వెలికి తీసిన మోషే, ప్రార్థనతో మన్నాను తెప్పించిన మోషే ప్రజల కాళ్ళ మీద పడిపోయాడు. ఉజికాయల అహంకారం పడలేదు. అది చూసిన జోషువ, కాలేబు దుఃఖంతో బట్టలు చించుకొని వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజల కాళ్ళు మొక్కడం మొదలు పెట్టారు. కాళ్ళు మొక్కడమే కాకుండా కాలేబు, జోషువ కూడా ఇజ్రాయెల్ ప్రజలను పట్టుకొని వేడుకుంటున్నారు, అయ్యా వెళ్ళొద్దండి అయ్యా. తలుచుకుంటే కాలేబు, జోషువ ఇద్దరు చాలా మంది ఇజ్రాయెల్ ప్రజల్ని చంపివేసి వాళ్ళ కాలు చేతులు కట్టి మూలకు పడేసి బండ్లు పడేసుకొని తీసుకెళ్లే శక్తి ఉన్నవాడు కాలేబు. ఒక కాలేబు ఒక డియర్ని తెలుగులో ఏమంటారు? జిముక అంత గొప్పవాడు. జిముక ఎంత ఫాస్ట్ గా పరిగెత్తగలదో కాలేబు అంత ఫాస్ట్ గా పరిగెత్తగలడు. యూదా వంశీయుడు కాలేబు. జోషువా ఎర్రికో గోల్డ్ కూల్చే శక్తి కలిగిన వాడు. అతను కాళ్ళ మీద పడిపోయాడు. తలుచుకుంటే కాలేబు ఇజ్రాయెల్ని తరిమి కొట్టి కాళ్ళకి చేర్పించే శక్తి ఉన్నవాడు. కానీ కాలేబు తగ్గించుకొని జీవించాడు. కాళ్ళ వేళ పడ్డాడు. ప్రజలది దండం పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. కాలేబు యూదా గోత్రుడు. యేసుక్రీస్తు కూడా యూదా గోత్రుడే. కాలేబు తన పరువుని, తన పొగరును పక్కన పెట్టి మంచితనమును, తగ్గింపు జీవితం ద్వారా జీవించడం మొదలెట్టాడు. కానీ ఈ ప్రజలలా కాదు.
వెళ్ళిపోతామంటే దేవుని బిడ్డలు తగ్గించుకుని జీవించాలి. మనం క్రీస్తుని వెంబడించే వారం, యూదా జాతికి చెందిన వారం, యూదా గోత్రంకు చెందిన వారం. మనం ప్రభునిలో తగ్గించుకొని జీవించాలి. క్రీస్తుని ప్రేమించేవాడు తగ్గించుకొని జీవిస్తాడు. సైతాన్ని ప్రేమించిన వాడు పొగరుతో జీవిస్తాడు. పొగర లేదా దేవుని తగ్గింపు జీవితం అనేది మనం నిర్ణయించుకోవాలి. దొరికిందా? నిర్గమకాండము 3వ అధ్యాయము ఉందా? 3వ అధ్యాయం లేదా? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందన. యేసువా వందన. మనిషిలో పొగరు ఉండకూడదు, అహంభావన ఉండకూడదు. పొగరు కన్నా ప్రభుని పట్ల మక్కువ ఉండాలి. అహంకారము కన్నా గౌరవం ఉండాలి. అగర్వం పడడం కాదు, గర్వపడాలి. గర్వపడేలా ఉండాలి. ప్రభువే స్వయముగా మెచ్చుకునేలా ఉండాలి. ప్రభువే నిన్ను తోసివేసేలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చివరిగా ప్రార్థన చేస్తాం. ఈ సందేశం మిమ్మల్ని అందరినీ కూడా కలిచివేసిందని, ఈ సందేశం ప్రభునామంలో మిమ్మల్ని బలపరుస్తుందని నేను భావిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఉంటైన దేవ, ఆత్మీయ తండ్రి, అయ్యా ఇదివైన ఉజికాల మాలో అహంకారాన్ని తీసివేసేసి అనారోగ్యంతో శిక్షిస్తున్న దేవా, ఇదిగోన కాలేబు వలె, జోషువా వలె, మోషే వలె, ఆరోన్ వలె తగ్గింపు జీవితాన్ని మాకు ప్రసాదించుకున్నాను. మా ఉన్నతిలో మంచివాడ, నీ మౌనత శక్తి ద్వారా, నీ కృప ద్వారా, నీ మహిమ ద్వారా దీవించును తండ్రి. నీ మాత్ర కృప ఎల్లప్పుడూ మాతో ఉండు కాక, నేను లేని ఆశీర్వాదం మాతో ఉండును కాక, నీ పరిచర్యలో మమ్మల్ని బలపరచును కాక, నీ కృపా కటాక్షంతో నడిపించును కాక. అయ్యా మాలోని అనారోగ్యం, మారిన అప్పు సమస్య, మారిన శాంతి సమాధానం నిలిపి, మారిన దరిద్రమైన కార్యాలను, సైతాన్ కార్యాలను తీసేసి మనం బలపరచుమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. பிதா, சுதன், பரிசுத்தாவின் பெயராலே. Amen. Amen. Praise the Lord. ప్రభుని సన్నిధిలో జీవిస్తూ పొగరును విడిచి ప్రభుని ప్రేమగల బిడ్డగా జీవించును కాక. మా వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో వాయిస్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ రాజు అంటే మా వీడియోస్ వస్తాయి. ప్రతిరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. ఆయన నామంలో జీవించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.